కేసీఆర్ సభ ఉంది కదా, ఈ సభ కోసానికి ఒకసారి చూడండి. ఇగో ఇది జగిత్యాల ఈ సభ కోసానికి ఒక కార్యక్రమము వీళ్ళు ఆలోచన చేసుకున్నారు. అంటే జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకోవడం కోసానికి ఆలోచన చేసినటువంటి ఒక ప్రయత్నం. అయితే అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుందాం, బహిరంగ సభ పెట్టుకుందాం, భారీ బహిరంగ సభ. ఆ సభలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మంత్రి అయినటువంటి, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడిని జాయిన్ చేసుకోవడానికి అక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళు ఏం చేసిర్రంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్, మీ అందరికి ఎరక ఎమ్మెల్యే సంజయ్ తెలుసు కదా, అందులోకి వెళ్ళి ఇలాకి వచ్చినోడు, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినోడు, జగిత్యాల జిల్లాకి అంటే హైవేకి జగిత్యాల ఊరికి బంధాన్ని కట్ చేసాడు. ఎట్లా కట్ చేసాడు? మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి పనులు మొదలుపెట్టిండు. బ్రిడ్జి పనులు ఇప్పుడే మొదలు పెట్టాలనే, మరి ఇన్నేళ్ళు మొదలు పెట్టలేదు అంటే, ఒకటి మొదలుపెట్టిన వాళ్ళు జనరల్గా ఎక్కడన్నా ఒక బ్రిడ్జ్ తీసి ఇంకో బ్రిడ్జ్ చేయాలంటే అప్పుడు మటుకు ఒక బైపాస్, టెంపరవరీగా ఒక బైపాస్ రోడ్డు నిర్మిస్తారు. ఇది R&B మాజీ మంత్రి కూడా చెప్పిండు. నిన్న ప్రశాంత్ రెడ్డి కూడా పోయి, అరే ఇట్లాంటిది నేను ఎప్పుడు చూడలేదు, ఇంజనీర్తో మాట్లాడండి, నేను R&B ఇంజనీర్స్తో మాట్లాడి, ఏందా మీరు ఇప్పుడు ఇక్కడ నిజంగా బ్రిడ్జ్ తీస్తున్నారు, ఓకే, తీస్తున్నప్పుడు పక్క పొంటి ఇప్పుడే చేయాలనుకునేది ఓకే, మీకు అది మీ ఇంట్రెస్ట్, అది ఇన్ని రోజులు చేయకపోతే ఇప్పుడు కేసీఆర్ ఏమైనా వచ్చిందా, లేకపోతే కేసీఆర్ వస్తుంది కాబట్టి రానియకుండా చేద్దామా, లేకపోతే జనాల్ని కూడా ఆపేద్దామా అంటే, జనం ఎట్లా రాన్నట్లు వస్తారు, కేసీఆర్ రావాలనుకుంటే ఎట్లా అంటే అట్లా వస్తాడు. పైగా జనం అక్కడ రీచ్ కావాలనుకుంటే ఇంకా బ్రిడ్జ్ లేకపోతే ఆగిపోతారు. మిలియన్ మార్చులు సకల జనుల సమ్మెలు చూడలేమో మనం. ఒకవేళ ఒక ఎమోషన్, ఒక బాండింగ్ కోసం రావాలనుకున్నప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను చూపెట్టాలనుకున్నప్పుడు ఏది ఆపదు. మనం ఈ మిలియన్ మార్క్సే చూసినాం కదా, ఊర్లలోకి వెళ్ళి గ్రామాలలోకి వెళ్ళి పోలీసు వాళ్ళు రానియకుండా ఎక్కడికక్కడ కట్టదిట్టం చేస్తే ఎట్లొచ్చిర్రు, ఏడికొచ్చిర్రు, మనంతా కూడా సాగరహారం ఎట్లయిందో మనంతా చూసినాం మనం గతంలో. సో ఇవాళ కేసీఆర్ వస్తుంటారంగానే ఆపేస్తే ఆగుతారు అనుకుంటే ఇక అది సరే, ఎవరి భ్రమల వాళ్ళు ఉంటే ఉండొచ్చు. బ్రిడ్జి దవ్వంగానే ఇక జనం వచ్చి ఆగిపోతుంది అని అనుకుంటే అది సంజయ్ అమాయకత్వం అయిపోతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వంది కూడా పిచ్చితనం అవుతుంది. ఈ టైంలో మీరు ఆపితే పెరుగుతుంది. ఎప్పుడైనా దేనన్నా దొరకబట్టాలని చూస్తే, దేనన్నా ఎదగకుండా చేద్దామని చూస్తే, రబ్బర్ బంతిని గట్టిగా నేలకేసి కొడితే అంతకు డబల్గా స్పీడ్గా వచ్చే ప్రమాదం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. దాని వేవ్ లెంత్, దాని బ్యాండ్ విడ్త్ తెలుసుకోకుండా ఇట్లాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే రేపు వాళ్ళే బదనాం అవుతారు. రేపు పొద్దుగాల కేసీఆర్ ఇజ్జత్ తీస్తాడు. ఇజ్జత్ కాదు, సిగ్గు తీస్తాడు. ఇక మీది 2.5 ఏళ్ళు మీరు ఏ గుడ్డిగాడిద పనులు మీరని ఇలా బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టిండ్రు. సరే మొదలుపెట్టిండ్రు, నేను వచ్చే ముందే పెడతారా? పెడితే గిడితే పక్కపొంటి ఇంకొక బైపాస్ వే ఎందుకు వేయలేదు అని అడిగితే నోట్లే ఇక అంటారు కదా, బెల్లం గడ్డలు పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. అట్లాంటి మాటలన్నీ కూడా కేసీఆర్ చెప్పిపోతాడు. అంతా కూడా మనం వింటాం. అయితే ప్రశాంత్ రెడ్డి నిన్న ఇగో అక్కడ పోయి నిలబడి అడిగిండు, అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీ ప్రయత్నం ఏంది, ఎప్పుడైనా బ్రిడ్జి కట్టేటప్పుడు పక్కపొంటి కనీసం ఇంకో ఒకసారి చూడండి, ఎట్లా దాయిపించారు చూడండి, మీరు పరిశాన్ అయిపోతారు. మొన్ననే స్టార్ట్ చేసిర్రు, కాకపోతే ఇగో ఈయన మాట్లాడిండు కూడా, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వీళ్ళతో మాట్లాడిండు అధికారులతో. ఒకసారి ఈ బ్రిడ్జి పనులు చూడండి. వీళ్ళు ఏమంటారు అంటే, కాదు మా కోసానికి కేసీఆర్ రాకుండా లేకపోతే మా బీఆర్ఎస్ శ్రేణులు రాకుండా చేస్తుర్రా అంటే, ఓకే చేస్తే చేసిర్రేమో, కానీ జనం కూడా ఉంటారు కదా, మరి అక్కడ జనానికి కూడా అది ఇబ్బందే కదా, ఇన్కన్వీనియన్సే కదా, మరి జనం ఎట్లా వస్తారు పోతారు, మరి మీరు ఏం ఆలోచించారు, బైపాస్ ఎందుకు లేదని అడుగుతుండే. చూడండి, నేషనల్ హైవేలో బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా, ఒకటి పక్క నుంచి రోడ్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి కదా. నేను మాట్లాడతా. ఇప్పుడు ఏమైతుంది తెలిసిన, ఇట్లా నేనైతే చూడలే ఎప్పుడు. మరి R&B మినిస్టర్ ఉండే ఆయన మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల గంత పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారు, అట్లా మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ కాదు, మనిషి కూడా నడలేడు, మనిషి కూడా నడవకుండా చేసిర్రాయా, బండ్లు పక్క మనిషి కూడా నడవలేడు. ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా, నేనైతే చూడలేనా ఆయన ఎక్స్పీరియన్స్ లా. నీకు సగం చేసుకొని సగం పోవుడు ఉండకుంటది. అట్లీస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అయినా పోయేటట్టు చేయాలి. అసలు ఏంది ఎక్కడ చూడం ఇట్లా. మీరు ఎక్కడ ఉన్నారు? రమ్మని మరి మల్లారెడ్డి తెలియదా? మరి ఎందుకు అట్లా చేసిర్రు? నీకు వీడియో పెట్టాలా నేను? నీకు ఒక వీడియో పెడతా చూడు.
చాలా టూ మచ్ అబ్బాయి. ఇది ఏమైంది తెలిసిన ఇది మేము 28th కు కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు అయిపోయింది. మంది రావద్దనట. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే ఆయన జగిత్యాల టౌన్ లో ఎంత మంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. జగిత్యాల ఇంకా ఊరిటి ఉన్నది, మధ్యలో కట్ చేసిరు అయిపోయింది. చాలా టూ మచ్, పెద్ద ఇష్యూ అవుతుంది. మరి జేసీ గారు నేనే కూర్చుంటే ఇక్కడ ధర్నా పెద్ద ఇష్యూ చేస్తే చూడరు మీరు. నేను మీకు వీడియో పంపిస్తా చూడరు ఇప్పుడే. రైట్. చూసిరా ఇగో ఒకసారి చూడండి ఆయన ఏమంటాడు. ఈ రోడ్డు మీద పోకుండా చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు రోజువారీ కార్యక్రమాలకి పట్టణంలోకి పోకుండా కూడా ఇవాళ చేసినారు. మా సభ 20వ తారీఖు నాడు అయిపోతుంది. తర్వాత ఏంటి పరిస్థితి? తర్వాత ప్రజలు ఎటు పోవాలి, ఎట్ల నుంచి పోవాలి అంటే మొత్తం జగిత్యాల నియోజక ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు ఆ సభ 20వ తారీఖు నాడు అయిపోతుంది. తర్వాత ఏంది పరిస్థితి? తర్వాత ఏంది జనాల పరిస్థితి అని అడుగుతా ఉన్నాడు. ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారి నెంబర్ కూడా ఉన్నట్టుంది. వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ. సో ఒక్కసారి మాజీ మంత్రితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము. మరి అది వర్క్ జరుగుతుందా, మరి పక్కన రోడ్ వేస్తున్నారా లేదా? బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కాల్ కలిపినాం, చూద్దాం. బిజీ ఉన్నట్టున్నాడు, లిఫ్ట్ చేయలే. బట్ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే తప్పకుండా మాట్లాడదాం. కేసీఆర్ సభకు రానియకుండా ఇలా బ్రిడ్జి తవ్వేసిరు కదా, మరి పక్క పొంటి ఇంకొక బైపాస్ నిర్మాణం జరిగిందా లేదా? ఎస్సీ గారితో మాట్లాడిండు కదా, మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ని రానియకుండా చేస్తే మరి ఎట్లా వస్తారు? మరి మీటింగ్ పెట్టుకొని ఇవ్వకుండా చేసిండా? అది కూడా ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే ఎల్లుండే సభ ఉంది కాబట్టి మరి ఆ సభ ఏర్పాట్ల పనులలో ఇట్లా ఉండొచ్చు. అయినా ఒక్కసారి ప్రయత్నం చేస్తాం మళ్ళా లైవ్లో తీసుకోవడానికి. మొత్తానికైతే ఇగో కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, కేసీఆర్ గుర్తు మీద గెలిచిర్రు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి బైపాస్ వేసిన తర్వాతనే రోడ్డు కట్ చేయాలి కదా. అంటే కేసీఆర్ మీటింగ్ అయ్యేదాకా ప్రజలు ఎవరు తిరగకుండా చేస్తారు. సో లిఫ్ట్ చేయలేదు, చూద్దాం. రిటర్న్ డెఫినెట్గా కాల్ చేస్తారు. నా నెంబర్ ఉన్నా లేకున్నా ట్రూ కలర్లో చూసినా రిటర్న్ కాల్ చేస్తారు. సో ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. అయితే తను అంటున్నటువంటి మాట అయితే ఇదే, ఇగో R&B మీద కేసు వేస్తా అని చెప్పి అంటా ఉన్నాడు. ఇగో తర్వాత ప్రజలు ఎటు పోవాలి, ఎట్ల నుంచి పోవాలి అంటే మొత్తం జగిత్యాల నియోజక ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు గట్లా ఫెయిల్ మాత్రం ఫెయిల్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, గదియాదికుందా ఇంకా మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు. ఎక్కడ కూడా నేను కూడా R&B మంత్రిగా పనిచేశాను. నేను కూడా సివిల్ ఇంజనీర్ని. ఇట్లా హైవే మీద కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే పక్కకు బైపాస్ ఇవ్వాలి. ఇది నేషనల్ హైవేస్ రూట్. అది అసలు ఇంజనీర్ అయితే ఏంది, లేకపోతే నేనేమంటున్నా R&B మంత్రిగా చేస్తే ఏంది? ఒక కామన్ పబ్లిక్ నడితే చెప్తారు, మినిమం లోకజ్ఞానం ఉన్నాడు కూడా చెప్తాడు. ఒక పిచ్చోడు చెప్పలేకపోవచ్చు కానీ మంచిగా ఉన్నాడు ఎవడైనా చెప్తాడు. మనం పొలాల కాడుకో బాయిల కాడుకో ఏదైనా తొవ్వ తీసుకుంటే కూడా, ఏదైనా రోడ్డు సరిగ్గా చేసుకుంటే కూడా పక్కపొంటి ఇంకొక తొవ్వ తీసుకుంటాం. ఏ పొలంలోకి వెళ్ళో ఏ దొయ్యలకి వెళ్ళో కొంత ఎడ్లబండి పోనీకో ట్రాక్టర్ పోనీకో సాఫ్ చేసుకుంటాం. ఒకవేళ ఈ తొవ్వ సాఫ్ కానంత వరకు, అంటే చేసుకునేంత వరకు, రిపేర్ అయ్యేంత వరకు మాత్రం సోయి లేకుండా మాత్రం సెన్స్ లేకుండా ఉంటారా అన్న అధికారులు? అంటే లేలే ఇది ఒక పెద్ద కుట్ర. కేసీఆర్ ఆ సభకు రాకుండా, కేసీఆర్ ఏం భూమి మీదకి వెళ్ళి కార్లు వచ్చేది ఉందా? అవసరమైతే హెలికాప్టర్లు కూడా వస్తాడు ఆయన. కానీ ప్రజలు ఎట్లా
అదే అసలు ముచ్చట. కేసీఆర్ని అడ్డుకునేందుకు కాదు, కేసీఆర్ని ఎట్లయినా అడ్డుకోలేరు, అది ఎట్లాగో తెలుసు. ఇట్లా కాకపోతే ఇంకెట్లకెళ్ళి వస్తాడు, అది కాకపోతే అప్పటికప్పుడు అవసరమైతే వాళ్ళు ఏదో ఒక టెంపరీ బ్రిడ్జ్ చేసుకున్నా వాళ్ళు అటుపోగలుగుతారు, ఇటు రాగలుగుతారు, ఏదైనా చేస్తారు. డ్రోన్లనే తెచ్చుకొని ఇటుకెళ్ళి దిగుతారు. కానీ ప్రజలు ఎట్లా? మరి వేల మంది వస్తారు, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి తరలిస్తారు అని అనుకున్నప్పుడు మరి వాళ్ళు రాకుండా చేయాలంటే ఇంకేం చేయాలంటే ఇదే టైంలో పొక్క తీసి పెట్టాలి అంతే. ఆడ ఎక్కడికి వెళ్ళి బ్రిడ్జి కట్టకుండా లేకపోతే బ్రిడ్జి ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయాలి. ఇన్ని రోజులు ఉన్నది 20 తారీఖు దాకా ఆగలేదా? పోనీ కేసీఆర్ సభకు పర్మిషన్ లేదా? పర్మిషన్ లేకుండానే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మీటింగ్ జరుగుతుందంటే నో, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈవెన్ వాళ్ళకు కూడా ఉంది, అన్ని డిపార్ట్మెంట్లకు ఉంటుంది. కానీ ఇన్ని రోజులు లేనటువంటిది ఇలా ముందర తెచ్చుకొని ఆ బ్రిడ్జిని తవ్వి పాడేసి అక్కడ నుంచి అటు ఇటు జనాలు పోకుండా చేసిర్రు అంటే అక్కడ ఉన్న జనాలు ఇబ్బంది పడ్డా సరే ఒక్కరోజు సభ కోసానికి ఇది అంటారు కదా, ఒక్కరోజు భాగవతానికి మూతి మిసాలు గొరిగించుకున్నట్టు ఒక్కరోజు కేసీఆర్ సభను దొరకబట్టనీకి ఆపడానికి అక్కడ జనాలు రాకుండా దొరకబట్టనీకి అక్కడ జగిత్యాలు మొత్తం ప్రజలందరూ రాగం చేసి పడేసారు. ఇది అదే మరి ఒకరోజు అరే వీళ్ళు చేస్తుంటే అది వేరు, కానీ ఆపోజిట్గా సామెత ఎట్లా పనిచేస్తుంది అంటే ఒకరోజు భాగవతానికి మూతి మిసాలు గొరిగించుకున్నట్టు ఒకరోజు కేసీఆర్ సభను దొరకబట్టనీకి వాళ్ళు మొత్తానికి ఆ బ్రిడ్జ్నే తీసేసారు. కనీసం బైపాస్ వేయలేదు. నేషనల్ హైవే అథారిటీ ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం డెఫినెట్గా ఒక బ్రిడ్జి తవ్వినప్పుడు తీసినప్పుడు బైపాస్ మనం హైవే మీద పోతుంటాం కదా, మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, ఏ హైవేనైనా పూర్తిగా బంద్ జరిగిందా? ఎప్పుడన్నా ఉంటుందా? ఎందుకు జరగదు? ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే హైవే పైన రూట్లో ఏదన్నా రిపేర్ జరిగినా రెనోవేషన్ జరిగినా దానికోసానికి అప్పటికప్పుడు బైపాస్ తీసి వేసి అటు నుంచి రూట్ క్లియరెన్స్ ఇచ్చి మరి ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటారు. ఈ మాత్రం తెలియదా? ఇంకా దానికి ఏం రూల్స్ చెప్తారో, ఇంకా దానికి ఎన్ని స్టోరీలు అలుగుతారో. ఇంకా ఇగో ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పక్కకు బైపాస్ రోడ్ వేసిన తర్వాతనే రోడ్ కట్ చేయాలి. అది అంత భయపడుతున్నారు. బైపాస్ ఇవ్వలేదు, లేదు సగం రోడ్ కట్ చేసి సగం రోడ్ నన్ను ఉంచాలి, ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదు. కానీ మొత్తం ట్రాఫిక్ నే ఆపేసిర్రు, బైపాస్ కూడా చేయలేదు. అంటే కేసీఆర్ మీటింగ్ అయినాక బైపాస్ చేయరన్నట్టు. 20వ తారీఖు దానికి బైపాస్ చేయొద్దు, ప్రజలు ఎవరు పోవద్దు. ఇవాళ నేను స్వయంగా కారు తీసుకుని వెళ్దామని వస్తే నేను చూసి ఆశ్చర్యపోయా. ఇంకా ఎట్లా పోతావు దుంకాలి కాటు. సో ఇంత నీచాతి నీచంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి మీరు జగిత్యాల ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేసీఆర్ గారు మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజల్ని కూడా మీరు పనంగా పెడతా ఉన్నారు. జగిత్యాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఇప్పటికైనా నేను R&B డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను, అర్జెంట్ గా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. ట్రాఫిక్ ఆపేసిర్రని చెప్పి నేషనల్ హైవేస్ మీద R&B డిపార్ట్మెంట్ మీద న్యాయస్థానంలో కోర్టు కూడా వేస్తాం. ప్రజలకు కూడా నేను ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా మనం వేస్తా ఉన్నా. ఆలోచించండి, ఎంత దుర్మార్గంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారో, ఎంత నీచంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో ఆలోచించాలని చెప్పి జగిత్యాల ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ సభకి జనాలు రాకుండా దొరకబట్టాలని చేసినటువంటి ప్రయత్నం మరి ఆగుతారా ఆగరా ఇక మీరే చెప్పుర్రి. సరే కేసీఆర్ గొప్పనా తక్కువనా మీకు తెలుసు, జనాలకెరక అందరికెరక. ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడమే పాలకపక్షం పని అంటే ఇదే పని. వాళ్ళకి ఇప్పుడే సందు దొరికింది, ఆ బ్రిడ్జ్ తవ్వి పాడేసారు. మరి బైపాస్ కూడా లేకుండా అంటే మరి R&B మినిస్టర్గా ఆయన అయితే ఎప్పుడు చూడలేదట. మనమే చూసినాం. ఇప్పుడు వేరే సామాన్యుడే చాలా కామన్ సెన్స్తో మాట్లాడుతుంటాడు. అట్లాంటిది R&B మినిస్టర్కి అయితే తెలుసు, నేషనల్ హైవే పైన అట్లాంటి ఏ నిర్మాణం చేపట్టినా పక్క నుంచి బైపాస్ తీసి ఫెసిలిటేట్ చేయాలి, ఇన్కన్వీనియన్స్ చేయకూడదు, ఖచ్చితంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి అంటారు. సో ఆ రూల్ ప్రకారం కూడా చేయకపోతే ఖచ్చితంగా ఆయన R&B డిపార్ట్మెంట్ మీద కేసేస్తాను అంటా ఉన్నాడు. సో మరి కేసీఆర్ ఎట్లా వస్తాడు ఏందనేది మనం ఎల్లుండి చూస్తాం. మరి వస్తాడా రాడా కూడా తెలుస్తుంది మనకు.